హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా బావ హైదరాబాద్కి వెళ్ళారు ఫ్రెండ్స్. అయితే తను ఇంకా నైట్ ఉండడు కాబట్టి ఇంకా నువ్వు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అనేసి అయితే అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అనేసి అయితే చెప్పిండు. ఇంకా నేను ఇంకా ఇంకొక పని కూడా ఉండే, మా బెండిది ఏదో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిగ్రీ కాలేజ్ కి ఇంకా ఆప్షన్స్ ఇవ్వడానికి అనేసి ఇంకా అది ముగించుకొని మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇదైతే మార్నింగ్ వీడియో. అదే నేనైతే 5:40కి లేచాను. 5:40కి లేచిన తర్వాత మా ఇంటి దగ్గర అదే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసిన పనులు అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ అంటే వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యము. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇది ఒక నా రిక్వెస్ట్ అండి. ఓకే. ఇంకా వచ్చేసి ఉదయాన్నే ఇంకా వాకిలైతే ఊడ్చాను. దానికంటే ముందుగా అసలు అంటే మేము వెళ్ళిన రోజే అట్లా ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ వర్షం అట, గాలి దుమారము. ఆ గాలికైతే అసలు ఎక్కడ చెట్లు విరిగి పడతాయి అని ఒక భయము, టెన్షన్. ఎందుకంటే మా ఇంటి పక్కన అయితే అంటే చెట్లు ఉంటాయి, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, బయటికి రావద్దు. కాకపోతే ఇక మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి పక్కన చెట్లు కూడా అంత ఆ డస్ట్ గాలికి అంత ఆకులు మొత్తము ఇంటి ముందుకైతే వచ్చినాయి. అది ఊడవడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అయితే బయట అయితే వేశాను. ఇంకా సాయంత్రము అప్పుడే అంటే ఇవి జస్ట్ అంటే సాయంత్రం అయితే గిన్నెలు తోముకుంటాము కాబట్టి తెల్లారికి అంతకి ఏమి ఉండదు. కాకపోతే మార్నింగ్ వంట చేసిన తర్వాత మళ్ళీ తిన్న తర్వాత కూడా తోమాలి, అప్పుడు అయితే గిన్నెలు కొంచెం పడతాయి. ఇంకా ఉదయమే ఇంకా నేనైతే వాకిలి ఊడ్చిన తర్వాత ఫస్ట్ అయితే తర్వాత గిన్నెలు తోమాను. చూడండి ఫ్రెండ్స్, ఇగో నేను కూర్చున్న వెనకాలైతే పుదీనా ఆకులు అయితే ఉన్నాయి. అదే పుదీనా మొక్క అనేది ఉన్నది. చాలా అసలు అదే ఆ స్మెల్ చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు పచ్చడి చేయాలనిపిస్తుంది. కాకపోతే అంటే ఇంకా నాకు కొన్ని అంటే ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా, ఆ పని ఈ పని చేయడానికే ఇక టైం అయిపోతుంది. అందుకనేసి ఇంకా పచ్చడి చేయడానికి అయితే కుదురుతలేదు. ఆ తర్వాత ఇంకా మాకు అది చిక్కుడు గింజ అంటే చిక్కుడు మొక్క కూడా ఉంది కదా, ఆ చిక్కుడు గింజలు కూడా కింద పడి అది ఇప్పుడిప్పుడే ఏనుకుంటున్నది. ఇంకా మా మామయ్య అయితే దానికి ఇంకా అది ఏనుకోవడానికి కర్రలు పెడతాడు. ఇంకా అదైతే పెట్టలేదు. అసలు అది ఇప్పుడే కొంచెము చిన్న చిన్న అంటే ఆకులు అనేవి మంచిగానే పారుతున్నాయి. ఆ తర్వాత ఇంకా గిన్నెలైతే లోపలికైతే తీసుకొచ్చాను. అవి సెల్ఫ్ లో నీట్ గా అయితే సర్ది పెట్టాను. సర్ది పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బియ్యం పెట్టడానికి అయితే నేనైతే బియ్యం అయితే తీస్తున్నాను. ఇవి రేషన్ బియ్యమే. మా అత్తమ్మ ఆల్రెడీ ఇవి చెరిగి పెట్టి జల్లెడ పట్టి పెట్టింది. కాకపోతే తనకు అంటే ఇంకా ఇంట్లో అయితే ఇంకా మా అమ్మయ్య మళ్ళీ చిన్న ఒక్క ఇసుకొచ్చినా గానీ కోపడతాడు అనేసి గాలి అంటే గాలి అన్నది. అసలు చెప్పాలంటే ఇక నాకైతే ఏదో అట్లా గాలిచ్చేదండి అప్పుడు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు. అంటే అప్పుడు కూడా మేమైతే ఇక నేనైతే రూమ్ కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా అంటే రేషన్ బియ్యం అట్లా తీసుకెళ్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఇంకా అప్పుడు మాకు పంట అంటే వరి పొలం అనేవి ఏం లేదు. ఇక మేము మామూలుగా స్టోర్ బియ్యమే అదే రేషన్ బియ్యమే తినేవాళ్ళము. ఇక నాకు అప్పుడు ఏదో అట్లా చిన్న చిన్నగా గాలి ఇవ్వడము నేర్చుకున్నా. కాకపోతే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇక నాకు మంచిగా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇల్లు అంటే ఇక మొత్తము అంటే అది మొత్తము ఇక క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, ఇంకా కింద కూర్చొని మంచిగా ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు అనేసి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ అనేవి ఇది నా డైలీ రొటీన్ లైఫ్. అంటే నేను అంటే నా ఛానల్ నేమ్ వచ్చేసి బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్ కదా, కాబట్టి అంటే నేను ఏమేం పనులు చేస్తున్నాను అనేసి నా యొక్క లైఫ్ లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పనులు అనేవి ఈ వీడియో ద్వారా అయితే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మా ఇంటి పక్కనే ఇంకా పంట పొలాలు ఉంటాయి. అంటే ఇది వేరే వాళ్ళదండి. ఆల్రెడీ ఇంకా ఆ పెద్ద బాబు అయితే ఇంకా నారుమడి కూడా కడుతున్నాడు. అసలు తనైతే చాలా ఫాస్ట్ గా ఉంటాడు, పని బాగా చేస్తూ ఉంటాడు. ఇంకా మొన్నాట ఇంకా మా ఎవరో గడ్డి వామ అయితే ఇట్లా అంటే ఇప్పుడు మొత్తం పొలాలన్నీ కోతకు అయిపోయినాయి కదా, ఎవరో గడ్డి అనేది కాలబెట్టిలట, అది మొత్తం పారుకుంటూ వచ్చిందట. ఇంకా మా పొలం కూడా ఇక కాలడానికి వచ్చే టైంలోనే ఇంకా
ఇంకో మా నడి బావ అయితే వెళ్ళి ఫాస్ట్ గా వెళ్ళి ఆ పైపులన్నీ తీసేసి ఇక అవి అయితే మంట అయితే చల్లారిపోయిందట. అసలు అది ఒక్కరి వల్ల నెగ్లిజెన్స్ వల్ల అసలు వాళ్ళ పంటనేదో అంటే వాళ్ళు కాలబెట్టొచ్చు అట్లా పక్క వాళ్ళ పొలం కూడా ఉంటాయి కదా అని ఆలోచించకుండా నెగ్లెక్ట్ గా అలానే అంటే గాలికి కూడా వెళుతూ ఉంటాయి కానీ అది గమనించుకోవాలి వాళ్ళు. అక్కడే ఉండి చూసుకుంటూ ఉంటే పక్క పొలాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా పొలం కాలిపోవడం ఏమో గానీ కొంచెం కరెంట్ ఉంటది. అక్కడ పైప్స్ ఉంటాయి. అదే వాటర్ పైప్ అదే మనము వాటర్ సప్లై కోసం పైప్స్ ఉంటాయి. అవన్నీ కాలిపోతే మళ్ళీ అవి కొనాలంటే చాలా కాస్ట్ అయితది కదా! కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూస్తూ మంచిగా కాలబెడితే బాగుండేది. అట్లా చేయడం వల్ల పక్క వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటది కదా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అత్తమ్మ ఏం కర్రీ చేయాలి అని అంటే బెండకాయలు ఉన్నాయి, బెండకాయ కర్రీ చేయి అయితే అన్నది. అంటే తను ఇంకా కొంచెము బయట వర్క్ చేస్తుంది. ఇంకా నన్నే వంట అది మొత్తం చేయమన్నది. ఇక నేనే చేస్తున్నాను. ఇక బెండకాయలు కూడా కొంచెం ఒక 4, 5 అయితే ముదిరిపోయినాయి. అంత గట్టిగా ఉన్నాయి. కొన్ని అయితే ఇక లేతగా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఇగో ఈ డబ్బాలో పెట్టి పెడుతది. అంటే మాకు అంటే అక్కడ కూడా ఫ్రిడ్జ్ లేదు. ఇక కూరగాయలు పాడవకుండా అట్లా ఒక డబ్బాలో పెట్టి కూరగాయలు పెట్టి దాంట్లో అయితే క్లాత్ అయితే కప్పి పెడుతుంది. ఇలా పెట్టడం ద్వారా అయితే కూరగాయలు అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఫ్రిడ్జ్ లేనప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం ద్వారా మనకైతే కూరగాయలు పాడవకుండా చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ అంటే మంచిగానే ఉంటది. ఇక నేనైతే అంటే అందులో ఒక టమాటా ఖరాబ్ అయింది. అందుకనే కొంచెం నేను అంటే 4 టమాటాలనే తీసుకున్నాను. టమాటా అందులో అంటే ఒకటి సగమైనా కట్ చేస్తే బాగుంటది కదా అనేసి అయితే తీసుకున్నాను. ఇక మా ఇంట్లో అంటే ఎక్కువ మందే ఉంటాము. కాబట్టి నేను బాగా ఫ్రై చేయకుండా గ్రేవీ లాగా అంటే కొంచెం సూప్ పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా ఫ్రెండ్స్. ఇక అసలు ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తది. అన్నం తినబుద్ధి కాదు. ఏదో కొంచెం చారు చారు లాగా ఉంటే కొంచెం నోట్లోకి అనేది జారిపోతది కదా అన్నము. అందుకనేసి కొంచెం గ్రేవీ లాగానే పెట్టాను. ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి లేదు. ఇంకా పచ్చిమిర్చి లేదనేసి నేను కారం పొడి వేసి చేశాను. ఇక రైస్ అయితే కొద్దిసేపు అయితే నానబెట్టాను. కూరగాయలు కట్ చేసుకునే లోపు నానబెట్టడం ద్వారా రైస్ అనేది బాగా అవుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే రైస్ అయితే నానబెట్టుకున్న తర్వాత ఇంకా కూరగాయలు కట్ చేసి అంటే బెండకాయలు కట్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్ ఇంకా లాస్ట్ కట్ చేసే ముందు రైస్ అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసిన అంతలోపు ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా ఈ మూకుడులో కొంచెం లైట్ గా ఆయిల్ వేసి ఈ మన బెండకాయలు అయితే ఫ్రై అయితే అంటే ఇట్లా ఫ్రై లాగా చేసుకున్నాను. ఆ ఫ్రైకి కొంచెం అంటే మనకి బెండకాయలు అనేది కొంచెం ఇట్లా ఉడికినట్టు మెత్త మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం అంటే ఇవి బెండకాయలు కూడా ఒక 5, 6 బాగానే ముదిరిపోయినాయి. ఇక ఆల్రెడీ తక్కువనే ఉన్నాయి కదా మళ్ళీ అవి వేయకపోతే కూర అనేది సరిపోదు అనేసి ఇంకా అవి కూడా చిన్న చిన్న కట్ చేసి అయితే వేశాను. ఇగో అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేనైతే రైస్ బ్రాన్ ఆయిల్ అయితే తీసుకొచ్చాను. ఇది వాడడం ద్వారా మనకి అంటే మోకాల నొప్పులు ఏదైనా ఇంకా బాడీ పెయిన్స్ ఏదైనా ఇంకా గుండె జబ్బులు రాకుండా అయితే మనకైతే మంచిగా వర్క్ చేస్తుంది. ఇక ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర తర్వాత ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమాటా వేశాను. ఎందుకంటే రివర్స్ లో వేశాను ఆల్రెడీ. ఎందుకంటే బెండకాయ నేనైతే ఫ్రై చేశాను కదా ఇంకా కొంచెం అంటే ఇప్పుడు టమాటా అనేది నూనెలో గోలాల కాబట్టి ఇక నేనైతే టమాటా వేసిన తర్వాత మళ్ళీ ఇంకా బెండకాయ వేసి ఉడికించిన తర్వాత లాస్ట్ కి కొంచెం కారం పొడి వేసి ఉప్పు వేసి కొంచెం అది నూనెలో అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సూప్ కోసం వాటర్ అయితే పోసి మరగబెట్టిన. కానీ స్టార్టింగ్ లో భయపడేదాన్ని. అంటే అంటే కర్రీస్ చేయడము ఫ్యామిలీ అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అది వేరు. కాకపోతే ఒక నలుగురు, ఐదుగురు, ఆరుగురు ఉన్నప్పుడు చేయడం అంటే ఎట్లా అనేసి అయితే భయపడేదాన్ని. కాకపోతే ఒకసారి ఇంకా అలవాటు లేకపోయినా తర్వాత తర్వాత చేస్తా ఉంటా అంటే ఏదైనా అంటే ప్రాక్టీస్ అవుతది. చూడండి కర్రీ అయితే అంటే ఫస్ట్ అయితే అన్నిది వాటర్ కొంచెం పోయక ముందు సో ఇట్లయితే టమాటా వేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత బెండకాయలు అయితే వేసి కొంచెం మగ్గిస్తున్నాను. ఇగో ఇదే అండి ఇంటి బయట మొత్తం మా చెట్ల కింద మామిడి చెట్టు అక్కడే మామిడి చెట్టు ఉంటది, జామ చెట్టు ఉంటది, ఇంకొక మామిడి చెట్టు ఉంటది. ఆ ఇంటి పక్కల ఆకులు కూడా గాలికైతే ఇటే కొట్టుకొని వచ్చినాయి. అట్లా చాలా ఉండే. ఇక మా అత్తమ్మ అయితే బయట అయితే ఇట్లా ఊడుస్తుంది. ఇక నేను కూర పొయ్యి మీద వేసి ఇంకా అది అయిపోతలేదు అనేసి కొంచెం హెల్ప్ చేద్దామని ఇక నేనైతే వెళ్ళాను.
ఇక అంటే తనకు చాలా నీట్‌గా ఉండాలి పని అనేసి ఇంకా అంటే మధ్యలో కూడా చేస్తంటే కూడా చేయనియది. తనకి అంటే సాటిస్ఫైడ్ కాదన్నమాట. తను చేస్తేనే బావుండు. కాకపోతే ఎందుకులే ఎండలో ఊడుస్తుందనేసి ఇగ నేనైతే ఒక హాఫ్ అయితే వెళ్లి ఊడ్చాను. ఇక వచ్చేసి తర్వాత ఇంకా పని మొత్తం అయిపోయింది. తర్వాత ఎందుకో నాకు బాడీ పెయిన్స్ అంటే నేను జెయింట్ వీల్‌కెళ్ళాను గదా! ఎగ్జిబిషన్‌కి. వరంగల్‌లో ఉంది. మన ఎంజీఎంకి అపోజిట్‌లో. అక్కడ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలే అక్కడికి రమ్మన్నారంటే ఇంకా వెళ్ళాను. జెయింట్ వీల్ ఎక్కాను. గట్టిగా ఇగ అసలు ఎక్కడ పడిపోతానా అని ఇంకా 2 చేతులు ఇట్లా వెనకాల ఇట్లనే గట్టిగా పట్టుకున్నా. పట్టుకునేసరికి ఇగ నాకు షోల్డర్స్ బాగా పెయిన్ వస్తున్నాయి. బాడీ పెయిన్స్ లాగా ఉన్నాయి. ఇగ మొత్తము అన్నం తినేసి కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నాను. అసలు చెప్పాలంటే ఇగ ఎండకి ఇగ మా ఇంటి పక్కన అటు పొలాలే ఉంటాయి. ఇంకా వెనకాల 2 కొబ్బరి చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇటు సైడు జామ చెట్లు అవి ఉంటాయి గానీ, ఎందుకో ఫుల్లు ఎండ. అంటే ఆ వెనకాల గూడా ఇంకా ఏం అంటే చెట్లు ఉన్నాయి గానీ, చాలా వగడొస్తుంది గదా! ఎండలు విపరీతంగా వస్తున్నాయి. అసలు ఈ ఎండకి ఫస్ట్ అయితే నేను బియ్యము అంటే పట్టించి ఒక 2 కిలోలు ఇక ఇంట్లోనే అందరూ పిల్లలు ఉన్నారు కదా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు ఎప్పుడైనా తినొచ్చు అనేసి పోతోడప్పాలు అనేసి చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాము కాకపోతే నాకైతే ఆ ఎండకు అసలు ఏది చేయాలా అని అనిపిస్తలేదు ఎందుకంటే ఆ పొయ్యి దగ్గర కూడా ఎప్పుడో 5 గంటలకు అట్లా మళ్ళీ కొంచెం నీడ వస్తది అప్పటి వరకు నేను మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ హన్మకొండకు రిటర్న్ అవ్వాలి కాబట్టి నా అంత టైం సరిపోదనేసి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా పెసరపప్పు ఉన్నదా అని అడిగిన మా అక్కని పెసరపప్పు లేదన్నది ఎందుకంటే పెసరపప్పు ఉంటే అదైనా నానబెట్టి గ్యారెలు చేద్దాం అది అనుకున్నాను ఇంకా అది కూడా కుదరలేదు ఆ తర్వాత ఇంకా మెల్లగా లేచి అన్నం తిన్న తర్వాత ఇక సర్లే అనేసి ఇంకా మా బావనైతే పట్టించుకురమ్మన్నా మా పెద్ద బావని పిండి అయితే పట్టుకొచ్చిండు కిలోన్నర అట్లా పట్టించుకొస్తే ఇక నేనైతే తర్వాత ఇక సర్వపిండి చేద్దామని అయితే ఫైనల్ గా ఫిక్స్ అయినా ఇక దానికోసము పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అయితే అంటే ఇక చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను తర్వాత అందులోకి పల్లీలు కొన్ని శనగపప్పు కూడా వేసి యాడ్ చేశాను ఈ పల్లీలు కూడా ఇట్లా మనము మొత్తము పల్లి ఉండకుండా దాన్ని ఇట్లా బాగా నలుపుకోవాలి అంటే టూగా ఇట్లా డివైడ్ కావాలి ఎందుకంటే మనం ఇట్లా గిన్నెకు ఒత్తి పెట్టి చేస్తాం కదా అట్లా ఇక కొంచెము బాగుండదు సరిపడినంత సాల్ట్ తర్వాత కొంచెం ఆయిల్ కారం పొడి పచ్చిమిర్చి వేచాను అయినా కొంచెం అవి కారం అనిపించలేదు కాబట్టి నేను మళ్ళీ పైనుండి కొంచెం కారం పొడి కూడా వేశాను ఇది యాక్చువల్ గా మన తెలంగాణ స్పెషల్ కదా చాలా బాగుంటది సర్వపిండి మనకి ఎక్కువ అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇట్లా స్నాక్స్ లాగా చేసుకొని తినొచ్చు అంటే మనకు వెంటనే ఆకలి అవుతుంది కదా ఆకలి అయినప్పుడు ఇక తర్వాత అది రైస్ అనేది తినకుండా ఉండడానికి ఇట్లా మనము ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తింటే మనము ఎక్కువ రైస్ తినకుండా అనేది ఉంటది ఆ తర్వాత ఫస్ట్ ఒక గిన్నెలో అయితే పెట్టిన ఇప్పుడు ఆ గిన్నె వేడి ఉంటది కదా మళ్ళీ వెంటనే నేను పెట్టలేను కాబట్టి తర్వాత ఇది మన రొట్టెలు కాల్చుకునే పెనం ఉంటది కదా ఆ పెనానికి కూడా ఇట్లా కొంచెం ఒక ముద్దలాగా తీసుకొని ఫస్ట్ ఆ పెనానికి అయితే ఆయిల్ అప్లై చేసిన తర్వాత అంటే చుట్టూ ఇట్లా మంచిగా రాసుకొని నా చేతికి కూడా ఆయిల్ రాసుకొని తర్వాత ఆ ముద్ద అంటే ఒక పిండి ముద్ద అనేది ఇట్లా తీసుకొని ఇట్లా మంచి ఇట్లా బాగా ఇట్లా స్ప్రెడ్ చేసి ఇట్లా హోల్స్ లాగా పెట్టుకున్నా తర్వాత కొంచెం మళ్ళీ పైనుండి ఇట్లా ఆయిల్ వేసిన ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మనకు మళ్ళీ అది మంచిగా కాలి తర్వాత ఇట్లా తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది బాగా వస్తుంది అంటే పర్వాలేదు కొంచెం బాగానే వచ్చింది అంటే కొంచెం వేసిన తర్వాత నాకెందుకో అంటే అది కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది అందుకనేసి నేను మళ్ళా తర్వాత కొంచెం వాటర్ అంటే సాల్ట్ వేసి మళ్ళీ కలిపాను ఇట్లా అంటే ఇక పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి బాగా అంటే హైలో పెట్టదు సిమ్లో అంటే మరీ సిమ్లో పెట్టదు అంటే మీడియం లాగా పెట్టుకుంటూ కాల్చుకోవాలి కొంచెం అంటే ఇది బాగా మాడిపోవద్దు లైట్ గా మాడిపోతేనే టేస్ట్ వస్తుంది ఎందుకంటే పిండి ఉంటది మళ్ళీ అంటే కొంచెము మంచిగా మాడినట్టు అనిపిస్తేనే టేస్ట్ అనిపిస్తుంది ఇంకా నేను మెల్లగా తిప్పడానికి ఇంకా మెల్లగా గంటతోని అటు ఇటు ఇట్లా అనుకుంటా ఇక వెనక్కి అయితే తిప్పిన చూడండి అంటే కొంచెం మధ్యలో అనేది మాడింది ఇటు సైడ్ అయితే రైస్ అయితే ఉడుకుతుంది ఇక అటు పక్కన అయితే ఇక నేనైతే సర్వపిండి అయితే
కాలుస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిందో, చాలా అంటే మధ్యలో కొంచెం అంటే బాగా ఏం మాడలేదు, లైట్ గానే. తర్వాత ఇంకో గిన్నెలో కూడా పెట్టిన, ఇట్లా ఇట్లా సేమ్ అంది ఇట్లనే చేసుకోవచ్చు. ఇక కొంచెం ఇట్లనే ఒక ముద్దలాగా తీసుకొని దాన్ని ఇట్లా బాగా చేయితోని ఇట్లా ఒత్తుకుంటూ పెట్టాలి. తర్వాత మధ్యలో అనేసి ఇట్లా చిన్న హోల్స్ లాగా చేయాలి. పైనుండి అంటే పైనుండి ఇట్లా ఆయిల్ అప్లై చేసి ఇక నేనైతే పట్టుకరతోని అటు ఇటు తిప్పుతున్నాను, అంటే మొత్తం కాలాలి అనేసి. ఎందుకంటే మధ్యలోనే ఇట్లా మాడిపోకుండా ఉండడానికి సైడ్లకు కూడా మంట అనేది తాకాలి కాబట్టి ఇక నేను దాన్ని ఇట్లా పట్టుకరతోని గిన్నెనైతే ఇగో ఇట్లా అటు ఇటు అయితే కొంచెం అంటున్నాను. అంటే సైడ్లకు కూడా మంచిగా కాలుతుంది, పిండి పిండి ఉండకుండా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మన సర్వపిండి రెడీ అయిపోయింది. చాలా బాగుంది, టేస్ట్ వచ్చింది. ఓకేనా? ఓకే, లైక్ చేయండి. బై బై మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.